నమస్తే. ఇవాళ సంభాషణ చాలా మనసుకు దగ్గరైన సంభాషణ. మనసుకు దగ్గరైన వ్యక్తి కూడా a doctor who doesn't need an introduction, an achiever at many levels. So I introduce you to our one and only Padma Shri Dr. Manjula Anagani garu. Thank you, Purnima. Thank you and for having me in your show. Ma'am, what's your take on the public choosing these non-qualified people or falling prey? ఇది చాలా కామన్. మా పాత రోజుల నుంచి కూడా అదే నడిచేది. ఎవరికైనా కూడా మనం చీట్ ఎప్పుడు అవుతాము? మనం ఎవరైనా నమ్మినప్పుడు మాత్రమే. ఒక లే పర్సన్ గా యాజ్ ఎ ఎంటర్ ది క్లినిక్ ఆర్ ది హాస్పిటల్, నా డాక్టర్ క్వాలిఫైడా కాదా? డాక్టర్స్ లో వెనకాల వి పుట్ అవర్ సర్టిఫికేట్స్ ఇఫ్ నెసెసరీ. ఈజ్ ఎ డాక్టర్ ఆర్ అ క్వాక్? ఇన్స్పెక్షన్స్ జరగటం, ఎంసీఐ చూడటం, అవన్నీ. డాక్టరేట్లు తీసుకుంటున్నారు, అది కూడా 6 నుంచి 8 నెలల్లో డాక్టరేట్లు అమ్ముతున్నారు. అవి తీసుకుని వీళ్ళు సంస్థలు స్టార్ట్ చేసుకుని ఆ సంస్థల్లో ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సర్టిఫికేట్స్ పెట్టుకుని, ముఖ్యంగా డెర్మటాలజీలో అది ఎక్కువ జరుగుతుంది. చాలా వరకు కూడా ఈ క్లినిక్స్ లో వాటిలో పెట్టుకుని ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్ లో వాళ్ళు చనిపోయి అవన్నీ కూడా విని ఉన్నాము. అవన్నీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ పిహెచ్డి ఇస్ ద ఓన్లీ డాక్టరేట్. సరస్వతిని నమ్ముకునే పరిస్థితి, వైద్యో నారాయణ అనుకునే డాక్టర్స్ కూడా అందరినీ అనగానే మీరు లేకపోతే మేము లేము. కానీ కారణాలు ఏవైనా కానీ అనేకం. వీళ్ళు ఈ నాన్ క్వాలిఫైడ్ పీపుల్కి, అన్క్వాలిఫైడ్ క్వాక్స్. So it is something which is non-culpable. I feel homicide. Homicide అంటే ఈ కాంటెక్స్ట్లో మీరు పబ్లిక్కి కానీ ఇలా చేసే డాక్టర్స్కి కానీ అడ్వైజ్ ఏమిస్తారు, మెసేజ్ ఏమిస్తారు? ఆన్లైన్ ఫోటో ఉంటుంది, దే ఆర్ నాట్ అటెండింగ్ ఇట్ ఆల్సో. అలాంటి వాళ్ళ గురించి కూడా విన్నాను నేను. సో వీళ్ళందరికీ ఆ సర్టిఫికేట్స్ పెట్టేసుకుని ఐ నో హౌ టు డూ ఫర్ యువర్ బ్యాక్ ఏక్ అంటే ఆల్రెడీ ఇదైన స్పైన్ ఇంకా బ్రేక్ అయిపోయి పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. What do you advise to the professionals to ensure that they don't cut the corners? సో బయటకు రాగానే మాకు తెలిసినవన్నీ అని రుద్దకుండా అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటే హాఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ గాన్, బికాస్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ద పేషెంట్ ఇస్ సఫరింగ్ ఫర్. PCOS is curable. PCOS నా డయట్తో పూర్తిగా సెట్ అయిపోయింది, ఇలాంటివి నేను చెప్పగలను. People, we know that PCOS weight gain can cause infertility. We want weight loss so that they can have this thing. క్రాష్ డైట్స్ మీద అలా వెయిట్ లాస్ అయితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. Abortion rates can be increased, preterm deliveries can happen, need not happen, but still we don't know. So అందుకని Ma'am, with your experience, what do you suggest the doctors who are suggesting the Ozempic and Mounjaro? I mean, వాళ్ళు రెగ్యులర్గా కూడా మేము ఈ డైట్ తీసుకోలేము అనుకునే వాళ్ళు టీన్స్ నుంచి మొదలుపెట్టి ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, ప్రీ అండ్ పోస్ట్ మెనోపాజ్. One thing I want to tell is stop aping others. You are what you are. నమస్తే. ఇవాళ సంభాషణ ఎన్నో కారణాల చేత మనసుకి అతి దగ్గరైంది. పద్మశ్రీ డాక్టర్ మంజులా అంగని గారు ఇవాళ ఈ ఇండస్ట్రీస్ లో జరుగుతున్న అనెథికల్ ప్రాక్టీసెస్ గురించి, అలాగే ఇంటిగ్రిటీతో పనిచేయవలసిన ఆవశ్యకత గురించి, దాంతోపాటుగా అది పబ్లిక్ అయితేనేమి, ప్రొఫెషనల్స్ అయితేనేమి, ప్రొఫెషనల్స్ యాక్ట్ చేస్తున్న వ్యాక్స్ అయితేనేమి, ఈ వీటన్నిటి మీద కూడా తను మాట్లాడడంతో పాటుగా మనకి అత్యంత ముఖ్యమైన అవసరమైన విషయాన్ని, స్టార్టింగ్ ఫ్రమ్ PCOS టు యూసేజ్ ఆఫ్ మొంజారో అండ్ ఒజెంపిక్ ఇలాంటి డ్రగ్స్ వరకు వీటన్నిటి గురించి కూడా మాట్లాడటానికి మనకు టైం ఇచ్చారు. సో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది డాక్టర్స్ దగ్గర జెన్యూన్ గా ప్రాక్టీస్ చేస్తూ గత దశాబ్దంగా, మేబీ లిటిల్ మోర్ దెన్ 10 years, అప్పటి నుంచి కూడా మంజులా మ్యామ్తో ఉన్న అనుబంధం, తను వర్క్ చేసేటప్పుడు దగ్గరుండి ఆ చిన్న చిన్న విషయాలని నేర్చుకోవడం, ఆ nuances ఆవిడ మాకు నేర్పడం, గురు సమానురాలు. మ్యామ్, మీరు ఎల్లప్పుడూ పూజనీయులు. బట్ ఇంకోసారి ఫార్మల్గా నమస్తే. Thank you, Purnima. Thank you and for having me in your show. Thank you, ma'am. So you've been a strong pillar to many professionals. To begin with, మీరు చేసిన వర్క్ అదంతా obviously it has its place. కానీ to other professionals also, to your juniors and the ones who are aspiring to become doctors. So ma'am, what's your take on the public choosing these non-qualified people or falling prey
ఫర్ నాన్ క్వాలిఫైడ్ పీపుల్ వీళ్ళందరూ కూడా? ఐ థింక్ ఇది చాలా కామన్ మా పాత రోజుల నుంచి కూడా అదే నడిచేది. ఎవరికైనా కూడా ఒక హ్యూమన్ బీయింగ్కి చాలా చక్కగా నాతో ఎవరు బాగా మాట్లాడుతున్నారు అని చూస్తారు తప్పితే వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని తెలియదు. అలాగే మనం చీట్ అవుతాం. మనం చీట్ ఎప్పుడు అవుతాము? మనం ఎవరైనా నమ్మినప్పుడు మాత్రమే. నమ్మకం ఎలా కుదురుతుంది? వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారని. కానీ ఏదైనా మనం చూసేటప్పుడు ఏ పర్పస్కి వెళ్తున్నామో తెలుసుకోవాలి. వాళ్ళు డాక్టర్ అని వెళ్తున్నాము అంటే డాక్టర్గా వాళ్ళ జ్ఞానం ఎంతో తెలుసుకోవాలి తప్పితే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారా, మీ అత్తగారు బాగున్నారా, మీ అమ్మాయిన బాగున్నారా, అవి మాట్లాడుతున్నారా, ఆ తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్ ఫాల్ ప్రే ఫర్ దాట్. నేను ఎప్పుడు ఒకటే అంటాను, నేను పాత రోజుల నుంచే మనం అనుకునేవాళ్ళం పాత రోగి ఈజ్ ఈక్వలెంట్ టు న్యూ డాక్టర్, బెటర్ దెన్ న్యూ డాక్టర్ అని. కానీ అలాని వాళ్ళు డాక్టర్లు ఎవరు లేరు కదమ్మా. సో ఒక కాంపౌండర్ ఒక డాక్టర్ దగ్గర 20 ఏళ్ళు పనిచేశాడు అని కాళ్ళకు నొప్పులకి ఈ మందు ఇవ్వచ్చు, కీళ్ళ నొప్పులకి మందు ఇవ్వచ్చు అని నెక్స్ట్ టైం వెళ్ళిపోయి హాస్పిటల్ స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా చూసాం. అండ్ నోబడి చెక్స్ ఇట్ అన్లెస్ వి నో, అంటే ఎవరికైనా డౌట్ వచ్చి కంప్లైంట్ చేయడం తప్పితే. అన్నిటికన్నా పెద్ద ఇది ఏంటంటే క్యాల్కటాలో ఒక ఫేమస్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇంక్లూడింగ్ ద CM హ్యాస్ ఫెలిసిటేటెడ్ హిమ్. ఫైనలీ దే ఫైండ్ అవుట్ హీ ఈస్ నాట్ ఈవెన్ ఎన్ MBBS డాక్టర్. సో ఇది వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి దే గెట్ అవే విత్ ఇట్, దే గెట్ మోర్ కాన్ఫిడెన్స్. నేను ఎంతమందినైనా చీట్ చేయొచ్చు అనుకుంటారు. సో ఎనీథింగ్ ఫేక్ ఇస్ ఫేక్. అది మనం వాడే డూప్లికేట్ బ్యాగుల దగ్గర నుంచి వాటితో ఏమవుతుంది, ఏమీ అవ్వదు. బ్యాగ్ పోతే ఏం పర్వాలేదు, బట్ వెన్ ఇట్ హెల్త్ గోస్ దెర్ ఇస్ నథింగ్ టు బీట్ ఇట్. అండ్ చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి మనము చాలామందికి, కొంతమంది ఇంటెలిజెంట్ ఉన్నారు అంటే పేపర్లో చదివేసి ఇవి చేసేసి నాకు అది తెలుసు, నాకు ఏముంది డామ్స్టాల్ వేసుకో ఎసిడిటీ తగ్గిపోతుంది, లేదు లూజ్ మోషన్స్ అవుతున్నా ఈ టాబ్లెట్ వేసుకో అని చెప్పచ్చు. చెప్పినంత మాత్రాన వాళ్ళ డాక్టర్స్ ఎవరు. సో ఎప్పుడూ కూడా పేషెంట్స్ని ఇప్పుడు US తోటి వెళ్తే బోర్డ్ సర్టిఫైడ్ ఉన్నారా లేదా అని చెక్ చేసుకునే వెళ్తారు. ఎవరు పడితే వాళ్ళకి ఆపరేటింగ్ ప్రివిలేజెస్ అవి ఇవ్వరు. సో అవి ప్రతి పేషెంట్ బాధ్యత. తనను చూసే డాక్టరు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా, మనం వాళ్ళకి పెట్టలేనప్పుడు అట్లీస్ట్ మీ హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్త పడాల్సిన అవసరం ఒకటి ఉంది. వెల్త్ కన్నా హెల్త్ ముఖ్యమని ముందు నుంచి అందరం చెప్తాం. పైనుంచి పాత రోజుల నుంచి అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యం విషయంలో మనం ఇట్లాగా లాపర్వాహి చేసి ఎవరు పడితే వాళ్ళతో చూపించుకోవాల్సిన అనేది మనం చేసుకునే చాలా అన్యాయం. ఒక లే పర్సన్గా యాజ్ ఎ ఎంటర్ ద క్లినిక్ ఆర్ ది హాస్పిటల్, నా డాక్టర్ క్వాలిఫైడా కాదా, ఆర్ నేను చూస్ చేసుకున్న ప్రొఫెషనల్ ఈజ్ ఎ డాక్టర్ ఆర్ అ క్వాక్, ఎలా తెలుసు? ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఎ రైట్ ఆఫ్ ఎవ్రీ పేషెంట్, ఎవ్రీ పర్సన్ టు నో దట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తారంటే డాక్టర్స్లో వెనకాల వి పుట్ అవర్ సర్టిఫికేట్స్ ఇఫ్ నెసెసరీ. అండ్ ఈ రోజుల్లో మనకి ఏ క్లినిక్లో అయినా సరే ఇన్స్పెక్షన్స్ జరగటం, MCI చూడటం అవన్నీ ఉంటాయన్నమాట. రిజిస్టర్డ్ క్లినికా కాదా చూడాలి. సో రిజిస్టర్డ్ క్లినిక్ ఉన్నవి అంటే మాత్రం వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటారు. అండ్ there's a right to information. You can always go into the websites of the MCI, check the names against whether they are qualified doctors or not. Correct. And ఈ మధ్య ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా ఆన్లైన్ కోర్సెస్ వచ్చేస్తున్నాయి. MBBS తర్వాత కూడా వాళ్ళు సూపర్ స్పెషాలిటీ చేయకుండా కూడా ఈ సర్టిఫికేట్ క్వశ్చన్స్ చేసేసుకుని మేము ఆ స్పెషలిస్ట్ ఈ స్పెషలిస్ట్ అని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దట్ డజంట్ మేక్ దెమ్ స్పెషలిస్ట్. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ between the way the specialist take care or a general physician takes care or a simple MBBS person takes care. So ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ టు ఇన్ఫర్మేషన్, మీరు డాక్టర్ని అడగచ్చు. మీరు ఇలాంటి పరిస్థితి, నా కేసు లాంటివి ఎన్ని చేశారు మీరు ఇంతకుముందు అని కూడా కనుక్కోవచ్చు. అవన్నీ కూడా వాళ్ళకు ఉండే హక్కు. దే హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో దిస్ గివ్స్ రైజ్ టు అనదర్ క్వశ్చన్. ఇప్పుడు జనరల్గా జరుగుతున్న విషయం దురదృష్టకరం కానీ జరుగుతుంది. ఇది సరస్వతిని నమ్ముకునే పరిస్థితి, వైద్యో నారాయణ అనుకునే డాక్టర్స్ కూడా అందరినీ అనగానే మీరు లేకపోతే మేము లేము. కానీ కారణాలు ఏవైనా కానీ అనేకం. వీళ్ళు ఈ నాన్ క్వాలిఫైడ్ పీపుల్కి, అన్క్వాలిఫైడ్ క్వాక్స్కి, క్వాక్స్ అని కూడా అనకూడదు, ఎంత ఘోరం అంటే డాక్టరేట్లు తీసుకుంటున్నారు. అది కూడా 6 నుంచి 8 నెలల్లో డాక్టరేట్లు అమ్ముతున్నారు. అవి తీసుకుని వీళ్ళు సంస్థలు స్టార్ట్ చేసుకుని ఆ సంస్థల్లో ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్ యొక్క సర్టిఫికేట్స్ పెట్టుకుని వాటిని రన్ చేస్తూ, ముఖ్యంగా డెర్మటాలజీలో ఇది ఎక్కువ జరుగుతుంది. వాట్ యూ సజెస్ట్? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. చాలా వరకు కూడా ఈ క్లినిక్స్లో వాటిలో పెట్టుకుని ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్స్లో చనిపోయి అవన్నీ కూడా విని ఉన్నాము. అవన్నీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్
PhD is the only doctorate, and PhD does not come just like that. వాళ్ళు 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు చాలా థీసిస్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి డాక్టరేట్ ఇన్ విచ్ సబ్జెక్ట్ కూడా ఇస్తారు క్లియర్గా. డాక్టరేట్ ఇన్ డూయింగ్ సమ్ థియాలజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆర్ సమ్ సోషియాలజీ అట్లా వస్తుంది. అన్నంత మాత్రాన డాక్టరేట్ డజంట్ మేక్ దెమ్ డాక్టర్ టు ట్రీట్ పీపుల్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్, ఆనరరీ డాక్టరేట్స్ ఆర్ గివెన్ ఫర్ పీపుల్ నాట్ ఎట్ ఆల్ టు పుట్ దట్ యాజ్ అ యూజ్ ఇట్ ఫర్ దర్ డే టు డే ప్రాక్టీసెస్. ఆనరరీ డాక్టరేట్ అంటే మీరు మీ విభాగంలో మీరు ఎప్పటి నుంచో చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అనుకుంటే, అంటే సంబడీ ఈజ్ అన్ ఆంథ్రోపాలజిస్ట్, సంబడీ ఈజ్ అ సోషియాలజిస్ట్ అండ్ యూఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఇన్ ఇట్, దెన్ ఆనరరీగా ఒక డాక్టరేట్ డిగ్రీ ఇస్తారు. అంటే మీరు సోషియాలజీనే చేయాలి, ఆంథ్రోపాలజీ చేయాలి. దట్ డజంట్ మేక్ యూ ఎ డాక్టర్ టు డూ ఎనీథింగ్ టు డీల్ విత్ పీపుల్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ మీ డిగ్రీ మీది, మీరు వేరే వాళ్ళది యూ కెన్ నాట్ టేక్ ఇట్. అండ్ పీపుల్ ఎక్కడ ఇప్పుడు ఒట్టి మెడిసిన్లోనే కాదు, అది హ్యూమన్ బీయింగ్. రాంగ్ పర్సన్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఏ ప్రొఫెషన్లో ఉన్న క్రూక్స్ ఆర్ క్రూక్స్. ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ మెడికల్ ఫీల్డ్ అండ్ అదర్ ఫీల్డ్ ఈస్ హియర్ వీఆర్ డీలింగ్ విత్ లైఫ్స్ అండ్ వీఆర్ డీలింగ్ విత్ అదర్ పీపుల్. బతుకు రెండు లైఫ్స్ కూడా ఒక్కోసారి గైనకాలజీ అనేటప్పటికీ. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యూ కెనాట్ మేక్ సచ్ థింగ్స్ ఇన్ వెన్ విట్ మ్యాటర్ ద హ్యూమన్ లైఫ్. అదే ఒక బ్రిడ్జ్ పడిపోయిందా, ఇది పడిపోయిందా, వీఆర్ నాట్, ఒక ట్రైన్ ఇదైందా, లేక ఒక యాక్సిడెంట్ అయిందా, కార్లో టెక్నికల్ ఫాల్ట్, దట్ ఈస్ వన్ పర్సన్ ఈజ్ లయబుల్. But if you deal with lives, generations of problems will be coming with that. So it is something which is non-culpable. I feel homicide అంటే హత్య కిందనే లెక్క ఇలాంటివన్నీ డీల్ చేయటం. ఈ కాంటెక్స్ట్లో మీరు పబ్లిక్కి కానీ ఇలా చేసే డాక్టర్స్కి కానీ అడ్వైజ్ ఏమిస్తారు, మెసేజ్ ఏమిస్తారు? స్ట్రాంగ్గా ఒక హార్డ్ హిట్టింగ్గా ఏం మాట్లాడతారు? ద పాయింట్ ఈస్ దట్ ఐ ఫీల్ ఆత్మసాక్షిని మించింది ఇంకోటి ఉండదు. సో మీ గుండె మీద మీరు చెయ్యేసి మీరు చేసే పని కరెక్టా కాదా, ఫిజియోథెరపీ చేస్తారు ఇన్ని సంవత్సరాలు, వాళ్ళు దే విల్ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఫర్ బ్యాక్ ఏక్ అండ్ ఆల్ దట్. మేము 2-3 క్లాసెస్ అటెండ్ అయిపోయాము, అది కూడా ఏంటి ఆన్లైన్ ఫోటో ఉంటుంది, దే ఆర్ నాట్ అటెండింగ్ ఇట్ ఆల్సో. అలాంటి వాళ్ళ గురించి కూడా విన్నాను నేను. సో వీళ్ళందరికీ ఆ సర్టిఫికెట్స్ పెట్టేసుకుని ఐ నో హౌ టు డూ ఫర్ యువర్ బ్యాక్ ఏక్ అంటే ఆల్రెడీ ఇదైన స్పైన్ ఇంకా బ్రేక్ అయిపోయి పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు బాగా మాట్లాడుతున్నారు అది కాదు. సో చేసే వాళ్ళకి వాళ్ళ ఆత్మసాక్షి ఉండాలి. ఈ ఫీల్డ్లో మాత్రం మీరు ఇలాంటి పనులు చేయటం అనేది, అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇఫ్ యూ డూ సంథింగ్ రైట్, రాంగ్ మనల్నే కాకుండా మన పిల్లల్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనకి ఏమైనా తప్పు జరిగితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకోకుండా, మనం ఏం తప్పు చేసాం అందుకే ఇలా జరుగుతుంది మనకి, ఆర్ మన పెద్దవాళ్ళు ఏదో చేసి ఉంటారు అది జరుగుతోంది. పాత రోజుల్లో అనేవాళ్ళు వీ హ్యావ్ టు లుక్ ఎట్ 7 generations బికాజ్ ఇట్ క్యారీస్ అనేసి. సో అది అబ్సల్యూట్లీ ట్రూ. సో మనం చేసిన తప్పులు మనతోనే పోదు, మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు గుండె మీద చేపెట్టుకుని ఇఫ్ యూ థింక్ యూ ఆర్ డూయింగ్ రైట్, ప్లీజ్ డూ ఇట్. బట్ జస్ట్ బికాస్ ఒక 4 చదివాము, ఇది మంచిది నెట్లో గూగుల్లో చదివేశాము, సో దిస్ ఈస్ గుడ్, మేమే చేసాము మాకు బాగానే ఉంది కాబట్టి వేరే వాళ్ళకి చెప్పేస్తాము వాళ్ళకి పనిచేస్తుంది. నో, 5 fingers ఆర్ డిఫరెంట్. మీకు పనిచేసి ఉండొచ్చు, వేరే వాళ్ళకి పనిచేయాలి లేదు, వాళ్ళకి వేరే జెనెటిక్ మ్యూటేషన్స్ ఉండొచ్చు, వాళ్ళకి మీరు వాడింది పనికి చేయకపోవచ్చు, అది వర్సన్ కూడా అవ్వచ్చు, స్కిన్ రియాక్షన్స్ రావచ్చు, మీకు పని చేసింది వేరే వాళ్ళకి పని చేయాలని లేదు. అది ఎప్పుడు తెలుస్తుంది? అన్ని విషయాలు సరిగ్గా చదువుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో ఇష్టం వచ్చిన ట్రీట్మెంట్, ఇది నేను 10 మందికి ఇచ్చాను, పని చేసింది, మీకే పని చేయలేదు కాబట్టి మీదే తప్పు. నో, that is the difference which doctors will know. You cannot do it. That is for the doctors. And for patients, పక్కనోళ్ళు వెళ్ళారు, ఎదురోళ్ళు వెళ్ళారు, సో నేను వెళ్తాను, వాళ్ళకి పనిచేసింది నాకు పనిచేసింది కాదు. మీరు చూస్ ద డాక్టర్, నాట్ ద ప్లేస్. అండ్ చూస్ ఆల్వేస్ వెన్ యూఆర్ గెటింగ్ ట్రీటెడ్, అండర్స్టాండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద ట్రీట్మెంట్ ద డాక్టర్ గివ్స్, గో బ్యాక్ టు ద డాక్టర్. వెనక్కి డాక్టర్ గారు మీరు ఇది ఇచ్చారు నాకు పని చేయట్లేదు, మారుస్తారా చూడండి, మాట్లాడండి. ఏ డాక్టర్ ఫస్టే మీకు హార్డ్ హిట్టింగ్ మెడిసిన్స్ ఇవ్వరు, ఫస్ట్ సింపుల్ ఇచ్చి అది పని చేయకపోతే నెక్స్ట్ దానికి వెళ్తారు. సో మీరు డాక్టర్ని ట్రస్ట్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ట్రస్ట్ దట్ ద డాక్టర్ ఇస్ ద రైట్ డాక్టర్ ఆర్ నాట్, అది తెలుసుకోండి. మీరు మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్లో పైనియర్ మీరు. సో ఆ 10 సంవత్సరాల నాడు కూడా ఎన్నో విషయాలు చెప్పారు మీరు. అంటే ఐఎమ్ షూర్ యూ డోంట్ రిమెంబర్ దిస్, బట్ మన సంభాషణలో నాకు బాగా గుర్తున్న విషయం ఇది. అమ్మ నేను బోల్డ్ చేశాను, ఓకే, కానీ ఒక పేషెంట్ నాకు పలానా ప్రాబ్లం ఉంది అని వస్తే నాకు తెలిసిందంతా వాళ్ళ మీద రుద్దేయక్కర్లేదు. ఐ విల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఐ గివ్ హర్ ది సొల్యూషన్ ఇన్ ద మోస్ట్ బేసిక్ మేనర్ పాసిబుల్ అని చెప్పారు. సో ఇంత వెల్ రెడ్ అయ్యి ఉంది, యూ స్టిల్ నో వేర్ టు డ్రా ది లైన్, ఆర్ మేబీ ఇంత వెల్ రెడ్ కాబట్టే యూ నో వేర్ టు డ్రా ది లైన్ అని. సో what do you advise to the professionals
to ensure that they don't cut the corners? Yeah. First thing is, most of the people, they read books and come out. నిజంగా ప్రాక్టికల్ నాలెడ్జ్ కన్నా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనకి లైఫ్లో బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసినప్పుడే వస్తుంది. అప్పటి వరకు మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్ బుక్ నాలెడ్జ్. బుక్ నాలెడ్జ్లో మనకి ఇట్లా స్క్వేర్ సొల్యూషన్స్ ఆర్ రౌండ్ సొల్యూషన్స్ ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత వీ నీడ్ టు అండర్స్టాండ్ ద పేషెంట్ ఈస్ హ్యావింగ్ ఎ రౌండ్ సొల్యూషన్, రౌండ్ ప్రాబ్లమ్ ఆర్ ఎ స్క్వేర్ ప్రాబ్లమ్. యూ స్టార్ట్ పుట్టింగ్ యువర్ స్క్వేర్ సొల్యూషన్ ఇంటూ రౌండ్ ప్రాబ్లమ్, ఇట్ వోంట్ ఫిట్. దెన్ యూ సే నేను టెక్స్ట్ బుక్లో చదివాను ఇదే ట్రీట్మెంట్, కానీ ఈ అమ్మాయికి పని చేయట్లేదు. నో, దట్ డజంట్ వర్క్. దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో బయటకు రాగానే మాకు తెలిసినవన్నీ అని రుద్దకుండా అసలు ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటే హాఫ్ యువర్ ప్రాబ్లమ్ ఈస్ గాన్, బికాస్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ద పేషెంట్ ఈస్ సఫరింగ్ ఫర్. ఇందాక ఒక పాప వచ్చింది, ఇందాక వాళ్ళ మదర్ అయితే తల పట్టుకుని 3 రోజుల క్రితం ఈ అమ్మాయి ఈ క్లాస్లో ఒక క్యాన్సర్ బేబీ గురించి చదివారు. అప్పటి నుంచి ఏడుస్తూనే కూర్చుంది. ఎందుకని అంటే నా జుట్టు రాలిపోతుంది, సో నాకు క్యాన్సర్ ఉంది. సో దిస్ ఈస్ ద సార్ట్ ఆఫ్ పీపుల్ వీ హ్యావ్ నౌ. సో అన్ని మనకి మనం ఆపాదించుకునే స్టేట్లో ఉన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరిస్తారు? డాక్టర్. సో ఆ అమ్మాయి ఎవరో చెప్పినది వినేసి అని ఏడుస్తూ 2 రోజుల నుంచి కూర్చుంటే వాళ్ళ అమ్మ తల పట్టుకుని ఆ పిల్లని తీసుకొచ్చి, బికాస్ దే ఆర్ ట్రైంగ్ టు టెల్ హర్, షీ ఇస్ నాట్ లిసనింగ్. ఐ సెడ్, పాప హెడేక్ ఉంటుంది, నాకు నీలాంటి పేషెంట్తో మాట్లాడితే కూడా హెడేక్ రావచ్చు, పక్కన వాళ్ళతో ఫైట్ చేస్తే హెడేక్ రావచ్చు, ఎండలో వెళ్తే హెడేక్ రావచ్చు, ఏమైనా తిన్నది అరక్కపోతే హెడేక్ రావచ్చు, లేకపోతే నాకు జస్ట్ బికాస్ దెర్ ఇస్ అ వైరల్ ఇన్ఫెక్షన్ ఐ కెన్ గెట్ హెడేక్. జస్ట్ బికాస్ క్యాన్సర్ ఆల్సో హ్యాస్ హెడేక్ డజంట్ మీన్ నాకు హెడేక్ వచ్చిందంటే క్యాన్సర్ కాదమ్మా, నేను చెప్తే నువ్వు విను, వేరే వాళ్ళు చెప్తే నువ్వు వినొద్దు అని క్లియర్గా చెప్పాను. డాక్టర్సే పూచో, అది నేను ఎప్పుడూ చెప్తాను, డాక్టర్సే పూచో. సో నీ బాడీ ఇంజన్లో ప్రాబ్లం వస్తే go to the doctor and listen to them, not to Tom, Dick and Harry who think they know everything. Everybody becomes doctor, especially when a pregnant woman is pregnant or delivers. Everybody starts telling this thing that ఇంకొకటి ఆపరేషన్ అయింది అనగానే కూర్చోవద్దు, నించోవద్దు, ఎందుకంటే హర్నియా వస్తుంది. వీఆర్ డూయింగ్ ఇన్ 5 mm హోల్స్లో హర్నియా ఎలా వస్తుంది? But they want to stick to 20-25 years ago. But everybody becomes a doctor because they delivered before. అందుకని వాళ్ళకి అన్నీ తెలుసు. So they also are like that only, quacks, that's it. So we're talking about the basic ethics now. So ఇప్పుడు ఒక డాక్టర్ MBBS చేసి ఆ తర్వాత ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడితే కానీ ప్రిస్క్రిప్షన్ మీద చేపట్టడానికి లేదు. అలాంటిది MBBS అయిపోగానే మన స్పెషలైజేషన్ చేస్తూనో ఆ స్పెషలైజేషన్ అవ్వకుండాను ప్రిపేర్ అవుతూనో పీజీకి లైక్ గోయింగ్ అండ్ జాయినింగ్ ఇన్ ద ఇది పెద్ద మాఫియా అయిపోయింది మన డర్మటాలజీలో. సో వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఈ క్లినిక్స్లో ఏం చేస్తున్నారంటే లైసెన్సులు తీసుకుని ఒక డాక్టర్ పేరు మీద ఈ టైం టు ఈ టైం ఆ డాక్టర్ ఉంటారని చెప్తారు. సో ఒక 6-7 బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళకి. సో ఈ డాక్టర్ సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉంటాడు, ఒకటే లైసెన్స్ ఒకరి పేరు మీద లైసెన్స్ తీసుకుంటారు. ఆ డాక్టర్ పేరు మీద లైసెన్స్ తీసుకుని ఈ MBBS వాళ్ళని కానివ్వండి, ఈవెన్ వర్స్ అది కూడా లేని వాళ్ళని చేస్తున్నారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే డాక్టరేట్లు 6 నుంచి 8 నెలల్లో వచ్చేస్తున్నాయి, కొనుక్కుంటున్నారు బేసిక్ గా. అది కూడా ఆ డాక్టరేట్ అది ఎంతో పవిత్రమైన పదం, అది ఎంతో అంటే ఆ సరస్వతిని అమ్మే చోటకి వెళ్ళి వీళ్ళు కొనుక్కుని ఆ కొనుక్కున్న దాన్ని స్క్రబ్ మీద వేసుకుని డాక్టర్ స్క్రబ్ మీద ఎగ్జాక్ట్లీ డాక్టర్ లాగా వాళ్ళు ఎమ్యులేట్ చేస్తూ పేరు పక్కన డాక్టర్ పెట్టుకుని దే టాక్ అబౌట్ స్కిన్. దెర్ ఆర్ చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అట్లా మాట్లాడే ఇన్స్టెన్సెస్. సో కొంతమంది ఏమో టేబుల్ మీద డాక్టర్ అని పెట్టుకుని వెనక తెల్లకోట వేసుకుని దే టాక్ అబౌట్ పేషెంట్స్, ఓపీస్ అండ్ ఆల్. సో ఇది అసలు చాలా మామూలుగా సోషల్ మీడియా కూడా దీన్ని ప్రజెంట్ చేయటం. అయితే కొంత ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకుంటున్నా, అంటే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు, దే ఆర్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్, అంటే అర్థం చేసుకోగలుగుతున్నారు వాళ్ళు వెళ్ళట్లా. బట్ ఈ 2 tier 3 tier టౌన్స్ లో ఉన్న వాళ్ళు దే ఆర్ ఫాలింగ్ ప్రే ఫర్ ఇట్. సో హౌ డు యూ లుక్ అట్ దిస్ మ్యామ్? వన్ అబౌట్ ద డాక్టరేట్స్, డాక్టర్ టైటిల్ అండ్ టాకింగ్ అబౌట్ ద సైంటిఫిక్ టర్మ్స్. 2, these doctors who are MBBS or who belong to a specific faculty working in some other faculty which is not their core competence. So 2 different issues. పాత రోజుల్లో MBBS తో దే ఆర్ సపోజ్ టు డూ ఎనీథింగ్ దే కెన్ డూ అనేది ఉండేది. సో ఇప్పుడు కొత్తగా ఇదేంటంటే పాత రోజుల్లో అన్నీ చేయొచ్చు, కానీ కొత్తగా ఉన్న వాళ్ళు మాత్రం అన్లెస్ దే ఆర్ సర్టిఫైడ్ టు డూ సంథింగ్ దే షుడ్ నాట్ బి డూయింగ్, ఆర్ దే షుడ్ బి వర్కింగ్ అండర్ సంబడి ఫర్ సో మెనీ అవర్స్ and get trained under them for so many hours, then they will be eligible. That is called the వాళ్ళకు ఉండే ఇది, వాళ్ళకి పని చేయడానికి వాళ్ళకి వచ్చే ఏది అంటే ఒక సీనియర్ దగ్గర వాళ్ళు ఒక 600 hours 300 hours అదే దాంట్లో పని చేసి అండర్ సూపర్విజన్ ఇన్ ప్రొసీజర్స్ చేస్తే దెన్ దే కెన్ డూ, అదొకటి ఉంటుంది. ప్లస్ అదర్వైజ్ దే షుడ్ బి definitely doing a master's or proper certification course for 1 year or something in it. అలా లేకుండా ఒట్టి MBBS లో ఈ రోజుల్లో అలా చేయడానికి ఉండదు, ఏదంటే స్పెషలైజ్డ్ కోర్సెస్. బట్ డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ MCI which is very good in Telangana. ఇది డాక్టర్స్ who are taking out all the fake doctors, they're going raids చేస్తున్నారు, ఫేక్ డాక్టర్స్, ఫేక్ సర్టిఫికేట్స్ అన్ని. ఏమాత్రం డౌట్ ఉన్నా ఎవరైనా కంప్లైంట్ చేసినా వాళ్ళందరినీ వాళ్ళు పట్టుకుంటున్నారు. సో దట్ కెన్ బి డన్. యాజ్ ఫార్ యాజ్ ద అదర్ anybody who is fake, you have a doubt, you can raise a complaint
complaint to MCI of the Telangana Registration Council, and we have a doctors medical council who will go and they will be put under bars. This is there. Second, about the doctorate part of it, they have no right to practice anything to do with medical file. You will never get a doctorate in all these things. So if they are buying or doing, Japan kada it's ethics and morals. Ethics or morals are individualized. There are crooks everywhere, so there'll be crooks anywhere. So that is also, it can be complained if they are doing any unethical things. So this has been happening from a really long time. I think it's time they should learn Somebody their should lesson. bell the cat. Yes. Definitely. So as fitness trainers or nutritionists ఎవరైనా కానివ్వండి, మా ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనుకుందాం దీన్ని. సో ఇక్కడ ఉన్న వాళ్ళము ఆర్ వి ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ PCOS ఆర్ ఇరెగ్యులారిటీస్, అది పీరియడ్స్ కానివ్వండి, హార్మోన్స్ కానివ్వండి, ఇలాంటి ఫ్యాకల్టీస్ గురించి మేము మాట్లాడుతూ ఉంటాం, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. బట్ am I eligible To treat. to talk about it and spread the information saying that PCOS is curable, PCOS నా డయట్ తో పూర్తిగా సెట్ అయిపోయింది, ఇలాంటివి నేను చెప్పగలనా? So this is first thing which is completely, if somebody says it can be cured, then they are not knowing about the subject. Because there are certain diseases which are lifestyle diseases. అంటే ఏంటంటే ఎన్ని రోజులు మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం అప్పటి వరకు కంట్రోల్లో ఉంటాయి. With PCOS, with endometriosis, we never talk about cure. We only talk about suppression, that is called remission, and reset, and relapsing. Reset. రిలాప్సింగ్, అది రిలాప్స్ అయిపోతుంటుంది. ఎందుకంటే ఇట్స్ లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మనం ఎక్సర్సైజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, డయట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, దెన్ డిపెండింగ్ ఆన్ ద హార్మోనల్ చేంజెస్ వి గివ్ మెడిసిన్స్. దెర్ ఆర్ 3 spokes of it. Okay, so as far as the fitness is concerned, that's when I first met you about 10 years ago, since when you've been working on it. So I told you very clearly, Papa, what if exercise will not help, danto part dietary changes undali, low carb, high protein, and that cannot happen only few days. It has to be a lifestyle change, and only that will not help. Insulin resistance will not come down with only diet. Correct. Insulin resistance will come down with exercises where every muscle contracts, with the dietary changes, with the medicines which we give. And if we maintain చేసినన్ని రోజులు PCOS will be under control. After that, when they want pregnancy, we treat for pregnancy. And then when they want only contraception, we give them for contraception. If they have abnormal hair problem, we give anti-testosterone medicines. Everything depends on that. Same thing with hypertension, diabetes. Yes, sir, diabetes in all diet vartaru. And sometimes you need medicine, sometimes you need insulin. You cannot say, okay, diet and diabetes control pettam. They are all lifestyle diseases, heart diseases, even PCOS is also a lifestyle disease. So we need to understand that. Without fitness, basic walking, which I would say is an activity and not an exercise, Yes, in this it's not. context, when we are talking about PCOS and resetting the metabolic disorders. Yeah. Crash diets అని అనుకుంటే, అంటే ఈ 3 నెలల్లో ఇంత తగ్గిపోదాం అనుకుంటే, if you are losing weight, could be the It can be muscle also, which is you're losing, Yes. not just the fat. సో ఆ క్రాష్ డైట్స్ మీద అలా వెయిట్ లాస్ అయితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉపయోగపడుతుంది. No, female athletic syndrome. People who go into athletics who run like that without any fat amount, some amount of fat amount is important for estrogen, for the basic, again, hormonal profile. If you go crash, your hormones will go awry. It takes 1.5 years to set back. So, ఇప్పుడు ముంజారో ఒకటి ఫ్యాన్సీ అయిపోయింది. ముంజారో తర్వాత కూడా we tell them to wait for a year before they think of pregnancy. ఎందుకు మ్యామ్? వై? Because when you do that, there is a lot of hormonal imbalances which go. Munjaro babies, Munjaro, they're Ozempic seem to as be well. affecting Ozempic as well, affecting the baby and the metabolic outcome, and the outcomes on the baby is also affecting. So we tell them to wait for a year at least before they think of pregnancy again after that, to set back the metabolism and a hormonal profile. So you cannot just do that. And like you said, walking is good for health, yoga is good for health, but they are not the exercises which we talk about. That is good for oxygenation, for PCOS. For PCOS, we are looking at insulin resistance. That is, every muscle in your body will have insulin receptor. So that receptors have to be activated. That is possible only with exercises like gym, skipping, swimming, and cycling, or even you do that type of aerobic type of exercises. Compound movements. Those things. Every muscle has to contract. Otherwise, they are good for health, but they are not what we tell for PCOS. See, when we look at weight loss, people, we know that PCOS weight gain can cause infertility. We want weight loss so that they can have this thing. So when we do sleeve surgeries or anything,
we are looking at less absorption. Same thing with Ozempic or Mounjaro. When absorption is less, digestion is less, what you are looking, your appetite is less, all the deficiencies will start, nutrients will come less. So your B12 will go awry, your vitamin D will go awry, your everything, selenium, everything will go awry, ferritin will go awry. And the supplements ichina, the sudden loss of the fat cells, then hormones, anni kuda manaki awry vellipotayi annamata. So complete set out in 1 to 1.5 year padutundi a complete metabolic and so appadi varaku we would say we really don't know what all are going to come to the babies and affect the baby. Baby can be IUGR, small size of baby, abortion rates can be increased, preterm deliveries can happen, need not happen, but still we don't know. So andukani yes, there is increased risk of babies, but that can have all these effects. So and nutritional defects itself will affect the pregnancy and the outcome. So we usually tell them to wait for after you stabilize your weight, then only we are going to go. It takes around 1 year for the whole weight loss to happen. సో అంత అయ్యి స్టెబిలైజ్ అయ్యి హార్మోన్ స్టెబిలైజ్ అయ్యాక ప్రెగ్నెన్సీకి వెళ్ళమని. దిస్ ఇస్ అ గ్రేట్ డీల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ప్రెగ్నెన్సీ గురించి చెప్పారు, ఇష్యూస్ వస్తాయని చెప్పారు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ప్రెగ్నెన్సీ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ దీస్ క్రాష్ డైట్స్ యాజ్ వెల్ యాజ్ దీస్ ఇంజెక్టబుల్స్ అనుకుంటారు. సో కొంచెం దాని గురించి కూడా అరౌండ్ మనం ఎప్పుడు పాత్ర గురించి కూడా చెప్తున్నారు, అందరు చెప్తారు ఎదుగుట విరుగుట కొరకే, ఎనీథింగ్ విచ్ గోస్ అప్ హ్యాస్ టు కమ్ డౌన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అంట్లా మరీ అంత ఏది చేయకుండా ఫస్ట్ ఆర్ యూ ఎలిజిబుల్, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా దే వాంట్ టు యూజ్ దిస్ టు బికమ్ లైక్ దిస్. No, but are you first of all get your BMI checked up? Are you overweight or are you in the obesity side or you are in extreme obesity? Morbid obesity. ఇవన్నీ చూసుకున్న తర్వాత are you fit for the injectable? Are you a case for a sleeve gastrectomy? ఇవి మనకి మీ obesity surgeon or a gastroenterologist should tell you. Accordingly you need to choose what it is. ప్రతి ఒక్కరికి ప్రతిది everything is not for everybody. Like I said, one ఇది will not suit everybody. All fingers in our body only is different. So మనకి ఏది సూట్ అవుతుంది for a short period of time, for about 10 kgs, 11 kgs, yes, Mounjaro is good or Ozempic is good. But you cannot expect 30 kg loss, 40 kg loss, 50 kg loss with Mounjaro. So everything depends on or Ozempic, whatever it is. And the side effects which go with it. How long do you want to take that? 1 year? Long-term usage are known to have an effect on the thyroid, are known to have an effect on the nervous system like autoimmune diseases and all that. So you cannot keep on taking this for long time. 6 months, 8 months, yes. But short time lo enta lose avutam. And how are you going to, are you ready to maintain the same diet after that to maintain that? What is the rebound phenomenon? These are all some things which we have to wait and see. Ma'am, with your experience, what do you suggest the doctors who are suggesting the Ozempic and Mounjaro to people? Everybody, yeah. No, I think they should know whether they are fit or not and then only decide whether they need it. Can you define fit, the fit? See, first thing is BMI. Second, are they resistant to change? I mean, వాళ్ళు రెగ్యులర్గా కూడా మేము ఈ డైట్ తీసుకోలేము అనుకునే వాళ్ళు ఇది వాడితేనే తగ్గుతాము ఎట్లా, దాని తర్వాత again they're going to eat back. Yes. So first there should be a discipline in their life that they are ready to do these dietary changes and then come down and still they are not losing weight, or they have a medical condition like PCOS or cortisol increase or diabetes. These are things which are very important. Then only, and a little bit of 10% loss of weight or even at the most 20% loss of weight is what we look at in these things. In a layman's perspective, ఏం చేసినా తగ్గట్లేదు, అలాగే మల్టిపుల్ కానీ మెటబాలిక్ చేస్తున్నామా లేదా అది ఇంపార్టెంట్. శిద్దత్గా చేస్తున్నాము కానీ బికాస్ ఆఫ్ ద మన ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఇలా అవుతోంది అనుకుని ప్లస్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉండి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ టు బి ఒబెస్ అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఇది ఇచ్చి దెన్ మేబీ యు ఆర్ ఫర్ సర్జికల్ ఆర్ బెలూన్ ఆర్ దిస్ అనేది డిసైడ్ చేయాలి. సో 6 months to 1 year ఇచ్చుకోవాలా దానికి? డెఫినెట్గా 6 months ట్రై చేసి సో 6 months లో వీక్లీ ఎన్ని రోజులు ఎక్సర్సైజ్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? See, there is something we need to understand. Minimum 3 days a week you should do exercises. Diet is everyday thing. Maybe once in a week you can cheat, but not like this. So dietary changes should be 5 to 6 days a week. Super. So what is the message you give to the women out here planning for pregnancy? In fact, teens నుంచి మొదలుపెట్టి planning for pregnancy, pre and post menopause. Yeah. I mean all stages of life. One thing I want to tell is stop aping others. You are what you are. So be yourself and believe in yourself. That is the first thing I want to tell. Amazing. ఎవరు కూడా పక్కింటి వాళ్ళు పక్క అమ్మాయి సన్నగా ఉంది నేను సన్నగా కావాలి, ఆ అమ్మాయి ఇదిగా ఉంది నేను ఉండాలి, మనం ఎవరో అవ్వాలని అనుకోకూడదు. We should be what we are. Be yourself, believe in yourself. Then you have a doubt, అది వెళ్ళి మీ డాక్టర్తోనే కలవాలి. అండ్ ఫర్ ఎ గర్ల్ అవుట్ దేర్,
you have two best friends in life. One is your mother, second one is the gynecologist. So వాళ్ళతో you complete your journey of life, right from your teenage years. Any health problems, talk to your gynecologist, and any other problems, talk to your mother. She is your best friend who can help you through everything. Even if you make mistakes, she is going to help you. Same way in the health issues, your gynecologist is going to be there, and we are here to help you. Don't allow your health or ill health to come in the way of your dreams. Dream and achieve them. ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని ఎంపవర్ చేయడం, ఎస్పెషలీ ద పబ్లిక్. ఆ పబ్లిక్లోనే ఈ సర్వీసెస్ తీసుకునే వాళ్ళు వస్తారు, ఆ పబ్లిక్లోనే ఈ సర్వీసెస్ని ప్రమోట్ చేసే వాళ్ళు వస్తారు, ఆ పబ్లిక్లోనే సోషల్ మీడియా కూడా వస్తుంది. ప్లీజ్ రిమెంబర్, ఇట్స్ ఈచ్ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు డూ థింగ్స్ రైట్. చదువుకున్నామా చదువుకోలేదా అని కాదు, నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా. ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ ఆర్ యువర్ రిజల్ట్స్. ఈ కాంటెక్స్ట్ లో ఎథికల్ ప్రాక్టీసెస్ గురించి ఎక్కువగా మాట్లాడాను. బట్ యాజ్ వి గో ఫార్వర్డ్, ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి ఆరోగ్యం గురించి, ఆహారం గురించి, ఆహారం యొక్క ఆహారం గురించి, వీటన్నిటి గురించి కూడా మెల్లగా స్టెప్ బై స్టెప్ మాట్లాడిస్తూ వస్తాం. నేర్చుకుందాం, తెలుసుకుందాం, ఎంపవర్ అవుతాం. నమస్తే.